హలో అండి అందరికి వెల్కమ్ టు మై హనీకోమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ. ఇది మనం ఈ సీజన్ లో మాత్రమే చేసుకోగలం. అందులో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ అలాంటిది. మరి ఈ రెసిపీ నాకు ఈ మధ్య తెలిసింది, ట్రై చేసి చూసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వెంటనే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ రెసిపీ ముందే తెలిసి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోలోకి వెళ్లే ముందే ఒక లైక్ కొట్టేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. సమ్మర్ లో సగ్గుబియ్యం వాడుకోవడం చాలా మంచిది, ఒంటికి మంచిగా చలవ చేస్తుంది. వీటిని ఒకసారి మంచి నీళ్ళతోటి కడిగేసుకుని ఆ వాటర్ వంపేసి మళ్ళీ ఒక 1 గ్లాస్ వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హియర్ కమ్స్ అవర్ హీరో, తాటి ముంజలు ఒకసారి కడిగేసుకుని పైన తొక్క తీసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇవి హెల్త్ కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. పాలు కొద్దిగా దగ్గరగా అయ్యి పైన ఇలా క్రీమ్ లా వచ్చే వరకు మరిగించుకున్నాను. ఇంకేంటండి సంగతులు? ఈ మధ్య వర్షాలు పడి క్లైమేట్ కొద్దిగా కూల్ గా అయింది. రోహిణి కార్తెండలకి రోలు కూడా బదులవుతాయి అంటారు, జాగ్రత్తగా ఉండండి. మరి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ మంచిగా కరిగిపోయి సారి పాలు ఇలా పొంగొచ్చే వరకు మరిగించుకున్నాను. ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం ఉడికించిన వీడియో తీయడం మిస్ చేశాను, సారీ అండి. ఆ ఉడికిన సగ్గు బియ్యము డైరెక్ట్ గా వేస్తే పాలు విరుగుతాయేమోనని మరిగించిన పాలనే కొన్ని సగ్గు బియ్యంలో కలుపుకొని ఉంచుకున్నాను. అందుకే సగ్గుబియ్యం వైట్ గా వచ్చాయి. ఉడికించినప్పుడైతే వాటర్ లోనే ఉడికించుకోవాలి. నెక్స్ట్ యాలకులు తొక్కలు లేకుండా గింజలు మాత్రమే పౌడర్ చేసుకుని వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపుకోవాలి. అంతా కూడా పూర్తి కూల్ అయ్యే వరకు సైడ్ కి పెట్టుకోవాలి. పాయసం కూడా చేయడం అయిపోయింది. మన హీరో ఎక్కడ అనుకుంటున్నారా? ఇదంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తాటి పుంజల ముక్కలు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పూర్తిగా చల్లారాక మాత్రమే వేసుకోవాలి, లేదంటే టేస్ట్ బాగోదు, పాలు కూడా పాడైపోతాయి. ఈ ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చిల్ చేసుకోవాలి. ఇంత చల్లగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఒక బౌల్లోకి తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత టేస్టీ ఇంకా హెల్దీ తాటి ముంజల పాయసం రెడీ. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఎండాకాలంలో తాటి ముంజలు శరీరానికి చలవ చేస్తాయి. ఎండల కారణంగా మనం కోల్పోయే వాటర్ ని ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. వీటిలో విటమిన్ ఏ, సి ఇంకా బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్ లాంటి మినరల్స్ ఇంకా ఫైబర్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఎసిడిటీ ఇంకా స్టమక్ అల్సర్స్ ని తగ్గిస్తాయి. అలాగే డైజెషన్ కి కూడా చాలా మంచిది. లివర్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీని పెంచడానికి, సమ్మర్ లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా కనుక చేసి పెడితే ఎవరైనా సరే హ్యాపీగా తినేస్తారు. ఇంట్లో అయితే ఇలా చేసేసుకెళ్ళగానే నిమిషంలో గ్లాస్ ఖాళీ అయిపోయింది. ట్రస్ట్ మీ, టేస్ట్ అద్దరిపోయింది. లేట్ చేయకుండా వెంటనే ఇంట్లో ట్రై చేసేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక చూసేది లేకుండా ఒక లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ కూల్ సమ్మర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.